అరే రే 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 ఏం కల్తీగాళ్ళు మోపారు భయ్యా ఈ లోకం మీద. అరే అది ఇది అని తేడా లేకుండా అన్నింటికి కల్తీలు నకిలీలు తయారు చేసి మన పానాలకు ఎసరు పెడుతున్నారు. పానం హుషారు కావాలని తాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగుతుంటాం చూడుర్రి. అగో వాటిని కూడా నకిలీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తయారు చేసి మంది కంటగడుతున్నారట. ఈ పట్నం కూకటిపల్లిలో ఉండే దొంగ దందా తెరిచిన కొంతమంది కేటుగాళ్ళు. అసలు ఓఆర్ఎస్ డ్రింకే మంచిది కాదని డాక్టర్లు చెప్తుంటే ఆ డ్రింకుల నకిలీ డ్రింక్ తయారు చేసి అమ్ముడే ఇంకా పెద్ద గమ్మతున్నది. ఊరిని నకిలీలు పాడుగాను సినిమాలలో హీరోకు హీరోయిన్కు డూపులు ఉన్నట్టు అసలు వస్తువుకు పక్కా నకిలీలు తయారు చేస్తున్నారు కదా బద్మాషోలు. ఇగో రీబ్యాలెన్స్ అనే పేరు మీద నకిలీ రీబ్యాలెన్స్ డ్రింకులను షాపులకు సప్లై చేస్తున్నారట ఈ ఏజెన్సీ వాళ్ళు. ఈ రీబ్లాంజ్ అనేటువంటి ఓఆర్ఎస్ పదార్థం ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ ప్యాకెట్ మీకు చూపించేది, కానీ దీని మీద నకిలీ స్టిక్కర్ వేసి కింద విట్ ఓఆర్ఎస్ అని చెప్పి ఇది ఆల్రెడీ ఎప్పుడో బ్యాన్ చేసినటువంటి కంపెనీ, ఆ బ్యాన్ చేసినటువంటి బ్రాండ్ మీద నకిలీ స్టిక్కర్ వేసి ఇవి ప్రతిరోజు మెడికల్ షాపులకి కిరాణా షాపుల్లో ప్రజల ప్రాణాలతోటి చిన్నపిల్లలు తాగుతారు, బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు తాగుతారు, ఇటువంటి ప్రజల ప్రాణాలతో చెలగడుతున్నటువంటి దీన్ని ప్రశ్నించడానికి మేము వస్తే వారు మా మీదనే ఎదురుదాడికి దిగటం. ఆల్రెడీ మెయిన్ ఎవరైతే సంబంధించిన ఇద్దరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళు పారిపోవడం జరిగింది. పర్మిషన్ లేదు మాను లేదు, మనల్ని ఎవర్రా అడిగేది అన్నట్టు పట్నం కూకట్పల్లి బాలాజీ నగర్లో ఉన్న ఈ ఇంటిని కిరాయికి తీసుకొని దొంగ దందా నడిపిస్తున్నారట గుట్టుగా. ఇంతకిది నకిలీదన్న ముచ్చట ఎట్లా బయటపడ్డదట అంటే ఇవాళ షాపులో ఇసుంటి డ్రింక్ ప్యాకెట్ కొంటే ఆ పేరు కింద ఏదో స్టిక్కర్ అంటేసినట్టు అనుమానం కొట్టిందట. అది వీకి చూస్తే ఇగో ఇది ఎన్నడో కోర్టోలు నిషేధం పెట్టిన నకిలీ డ్రింక్ అన్న ముచ్చట తేలితే అక్కడి లోకల్ పబ్లిక్ చెప్తే ఈ దొంగదందా గుట్టు రట్టు చేసిర్రు అంతా గుడి. చూడు ఎంత హుషారుగా ఉన్నారో, కోర్టోలు నిషేధం పెట్టినా తెలివిగా స్టిక్కర్లు అంటేసి మరీ అంటగడుతున్నారంటే మందిపానాలంటే అస్సలు లెక్కేలేనట్టుంది కదా. ఈ విటరస్ బ్రాండ్కి కవర్ వేసి దీన్ని పబ్లిక్ సేల్ చేస్తున్నారు, షాపులలో సేల్ చేస్తున్నారు, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ దగ్గరికి పంపిస్తున్నారు. దీనివల్ల చాలా ప్రమాదకరం ఉంది. ఇది తాగితే చావడం ముందు జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ ఎప్పుడో ఈ విటరస్ బ్రాండ్ అనేది కోర్టు ఎప్పుడో బ్యాన్ చేసేసింది. ఇది ఎవరు సేల్ చేయట్లేరు. వీళ్ళు తెలివిగా బిజినెస్ చేయడానికి వాళ్ళ సొంత స్వలాభం కోసము ఏం చేస్తారంటే స్టిక్కర్ వేసి సేల్ చేయడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేసుకొని ఈ మొత్తం దీన్ని సీజ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా. చిన్నపిల్లగాల కాడికెళ్ళి శాతగాని పెద్ద మనుషుల దాకా పానం బాగలేకున్నా నీరసం అనిపించినా ఈ డ్రింకు తాగితే జర పానం అల్కగా అవుతుందని తాగుతుంటారు. కానీ వీళ్ళు అమ్ముతున్న ఈ డ్రింకు తాగితే హుషారావుడు పక్కకు పెట్టు, దావకాన బెడ్ ఎక్కుడు పక్కానే అని గరం అవుతున్నారు లోకల్ పబ్లిక్. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి కేసు రాసుకొని చర్యలు తీసుకుంటామని అంటున్నారు.